హాయ్ అండి, అస్సలం వాలేకుమ్ అండి. ఈరోజు నేను డేట్స్ అంటే ఖర్జూరం అండి. ఖర్జూరంతో ఒక కేక్ తయారు చేస్తున్నాను. రాండి చూసిద్దు మీరు. ఇదేంటంటే ఖర్జూరం పేస్ట్ అండి. అంటే ఖర్జూరంని మిక్సీలో వేసి పాలు మొత్తం వేసి దీన్ని ఏంటంటే గోధుమ పిండి మైదా పిండి మొత్తం వేసానండి దీంట్లో. తర్వాత చక్కెరలు ఏం లేదండి, మొత్తం దీంట్లో ఖర్జూరాలే వేసాను. తర్వాత మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకా కేక్ లాగా చేసుకుని, అంటే ఓవెన్ లేకుండా మనం పెనం పైన వేసుకోవచ్చు. కేక్ ఎలా అనేది ఇప్పుడు చూసేయండి మీరు. ఇలాగా స్లోగా కొంచెం మంట పైన పెట్టుకోవాలండి. ఇలాగ 4 పక్షాలు, మీ ఇష్టం ఏదైనా ఇలాగ పెట్టుకోవచ్చు. నేను ఇలాగ 4 పక్షాలు ఇలా తీసుకున్నాను. అంటే ఒక డిజైన్ లాగా ఉంటుందని. అంటే ఓవెన్ లేకుండా మనం దీనిపైన వేసుకోవచ్చు అండి. కేక్ అనేది 2 నిమిషాల్లో కూడా అయిపోద్ది. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి ఇది అనేది. ఇక్కడ గీ నేను కొంచెం అప్లై చేస్తున్నానండి. ఇలాగ 4 పక్షాలు కొంచెం వేసేసుకోండి. ఇలా తిప్పుకోవాలి. చూసారు కదా, ఈ కలర్లో ఇలా వస్తే చాలండి. ఎక్కువ వద్దు. ఈ కలర్ అయితే చాలా బాగుంటుంది, చూసేయండి. మధ్యలో కొంచెం హోల్ అలా చేస్తాం, ఎందుకంటే మధ్యలో ఉడకపోయినా కూడా కొంచెం ఉడికిపోద్దండి. ఇక్కడ నేను రోటీల్లో చాక్లెట్ వేస్తున్నానండి, మీ ఇష్టం. చాక్లెట్ వేస్తున్నాను. చూడండి, ఇలా అప్లై చేసేయాలి మొత్తం. చూసారు కదా, ఇది అప్పుడప్పుడు చేసుకొని ఇంట్లో ఇలా చేసుకొని తినేయచ్చండి. పిల్లలకి పెద్దలకి చాలా ఇష్టపడతారు. ఓకేనా, రెడీ అయిపోయిందండి. ఇంకా మీ ఇష్టం, తినేయవచ్చు. నేను వేసేసా మిస్పా అని ఇలా ఉంది. ఇంకా తినడమే అండి, రెడీ అయిపోయింది. రండి తినేద్దాం.